టికెట్ అవసరం లేని రైలు ప్రయాణం 75 ఏళ్లుగా ఫ్రీ సర్వీస్. ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే నేరం అనే విషయం అందరికీ తెలుసు. అత్యవసరానికి టికెట్ కొనకుండా ట్రైన్ ఎక్కి ఫైన్లు కట్టిన వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు. అలాంటిది మన దేశంలో అసలు టికెట్ అవసరం లేకుండా ప్రయాణం చేయగలిగే ట్రైన్ ఉందంటే నమ్ముతారా? పంజాబ్లోని నంగల్, హిమాచల్ ప్రదేశ్లోని భాక్రా మధ్య నడుస్తున్న ఈ రైలులో ప్రయాణించేందుకు టికెట్ కొనాల్సిన అవసరం లేదు. సుందరమైన సట్లెజ్ నది, శివాలిక్ కొండల నడుమ సాగే ఈ రైలు ప్రయాణం ఉచితంగా చేయవచ్చు. భాక్రా నంగల్ మధ్య 13 కిలోమీటర్ల మేర నడిచే ఈ ట్రైన్ 75 ఏళ్లుగా ఉచితంగానే ప్రయాణికులను తీసుకెళ్తుంది. 1948 నుంచి నడుస్తున్న ఈ రైలు భాక్రా నంగల్ డ్యాం నిర్మాణ అవసరాల కోసం ఉపయోగించేవారు. డ్యాం నిర్మాణానికి కూలీలను ఈ రైల్లో తరలించేవారు. 1953లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న డీజిల్ ఇంజన్లతో ఈ రైలును ఆధునీకరించారు. మొదట్లో ఈ రైలు ప్రయాణానికి ఛార్జీలు వసూలు చేయాలని భావించారు. అయినప్పటికీ సుదీర్ఘ రైల్వే వ్యవస్థకు సజీవ సాక్ష్యంగా నిలిచేందుకు ఈ రైలు ప్రయాణాన్ని ఉచితంగా కల్పించాలని భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ రైలు ప్రయాణానికి 1 గంటకు 18 నుంచి 20 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. ఈ రైలు మార్గంలో రోజుకు సుమారు 800 మంది ప్రయాణిస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే ఇలాంటి జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.